నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 43 తిరుక్కచ్చి. తొండనాడు దివ్య దేశాలలో 22, 108 వైష్ణవ దివ్య దేశికాలలో 43. స్వయం వ్యక్త క్షేత్రం, సత్యవ్రత క్షేత్రంగా ఈ క్షేత్రానికి పేరు. మూలమూర్తి వరదరాజ పెరుమాళ్, ఉత్సవమూర్తి వరదరాజన్, తాయారు పెరుందేవి నాచ్యార్, ఉత్సవ తాయారు మహాదేవి నాచ్యార్. విమానం పుణ్యకోటి విమానం. ఏ చిన్న పుణ్యం చేసినా కోటి రెట్లు పుణ్యం వస్తుంది కాబట్టి దీనికి పుణ్యకోటి విమానం అని పేరు. క్షేత్రం సత్యవ్రత క్షేత్రం. స్థల వృక్షం అరసమారం. మూలమూర్తిని పెరారులాలన్, దేవాధిరాజన్, అత్తివరదన్, కరివరదన్, దేవరాజన్, మాణిక్యవరదన్గా కూడా పిలుస్తారు. తీర్థం ఆనంద సరస్సు మరియు శేష, వరాహ, బ్రహ్మ, పద్మ, అగ్నికుశల మరి ఆనంద సరస్సుగా కూడా పిలుస్తారు. కా అనగా బ్రహ్మ, అంచిత అనగా పూజించిన క్షేత్రం కనుక కాంచీపుర పెరుమాళ్ అని పేరు. హస్తి అనగా ఏనుగు, గిరి అంటే కొండ. అత్తిగిరి ఉతుంబర వృక్షంతో తయారు చేసిన పెరుమాళ్గా కూడా స్వామిని పిలుస్తారు. చెన్నై నుంచి 70 కిలోమీటర్ల దూరంలో 9వ శతాబ్దానికి చెందిన తిరుక్కచ్చి దివ్యదేశం కాంచీపుర అతిగిరి శ్రీ వరదరాజ పెరుమాళ్ కోవెల కాంచీపుర కోవెలగా ప్రసిద్ధి చెందింది. 63 నాయనార్లలో 3 ఇక్కడ మోక్షం పొందారు. 12 ఆళ్వార్లలో 4 ఇక్కడ జన్మించారు. పొయ్గై ఆళ్వార్, భూతతాళ్వార్, పేయ్ ఆళ్వార్, తిరుమజిసై ఆళ్వార్లు. 7 పట్టణాలను అతి పవిత్రంగా భావిస్తారు. అవి హరిద్వార్, అవంతి, కాశీ, అయోధ్య, ద్వారక మరియు మథుర, కంచి. ఇందులో 3 వైష్ణవులకు, 3 శైవులకు, కంచి మాత్రం 2కి. ఇక్కడ ఒకసారి బ్రహ్మ మహావిష్ణు యొక్క విశ్వరూప దర్శనానికి తపస్సు చేయాలనుకుంటారు. కరుణించిన పెరుమాళ్ బ్రహ్మదేవునికి పుష్కరంలో నీరుగా, నైమిషారణ్యంలో వనంగా దర్శనమిస్తారు. కానీ బ్రహ్మ సంతృప్తి చెందక స్వామిని విశ్వరూప దర్శనంలో దర్శించాలని అనుకుంటారు. అశ్వమేధ యాగాన్ని తలపెట్టి దానిని సత్యవ్రత క్షేత్రంలో ఆచరించి పెరుమాళ్లను నారాయణునిగా దర్శించాలని కోరుకుంటారు. ఆయన దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఒక నగరాన్ని నిర్మించమంటారు. ఈ లోపల సరస్వతీదేవి బ్రహ్మ దేవునితో యాగానికి సమయం ఉన్నందువల్ల ఆమె రారు. దాంతో సమయం మించిపోవటంతో ఆయన సావిత్రీదేవిని కూర్చోబెట్టుకుని యాగాన్ని పూర్తి చేయాలనుకుంటారు. ఆమెను వివాహం చేసుకుని ధర్మపత్ని లేకుండా ఏవి చేయలేరు కాబట్టి. దాంతో కోపించిన సరస్వతీదేవి యాగాన్ని ఆపాలనుకుంటారు. అందుకే పుష్కర్లో అమ్మవారు కోపించి కొండపైన ఉంటారు. అలిగి వెళ్ళిపోయారన్నమాట సరస్వతీదేవి. అందుకే అమ్మవారి ఆలయాన్ని పైకి వెళ్ళి దర్శించాలి పుష్కర్లో. సరస్వతీదేవి యాగాన్ని ఆపాలనుకుని శతవిధాలుగా ప్రయత్నించడంతో బ్రహ్మ పరంధాముని వేడుకుంటారు. ఎలాగైనా యజ్ఞాన్ని పూర్తి అయ్యేలా చూడమని, పెరుమాళ్ దర్శనాన్ని ప్రసాదించమని కూడా. అతి వేగవంతమైన వేదవతిగా సరస్వతీదేవి మారి యజ్ఞాన్ని ఆపాలనుకుంటారు. ఆ వేగానికి హోమగుండమంతా నీటిమయం చేయాలని అనుకుంటారు. ఆ వేగాన్ని ఆపడానికి పెరుమాళ్ శయనభంగిమలో ఆపగా ఆ ప్రదేశాన్ని తిరువెక్కగా పూజిస్తారు. తర్వాత కాళీమాతగా 8 చేతులతో యుద్ధానికి రాగా పెరుమాళ్ అష్టభుజాకరంగా ఆమెను ఓడిస్తారు. ఆ ప్రదేశాన్ని అష్టభుజకరంగా పూజించబడుతుంది. తరువాత చీకటిమయంగా చేసి అంధకారాన్ని చేయగా ఆ అంధకారాన్ని తొలగించటానికి స్వామి దీపప్రకాశ పెరుమాళ్గా స్వామి దర్శనమిస్తారు. ఈ ప్రదేశం తిరుతంక. దాంతో ఏనుగుల గుంపుగా పంపగా నరసింహస్వామిగా వాటిని ఆపుతారు. చివరికి సరస్వతీదేవి స్వామిని శరణు వేడుగా కరుణించి యజ్ఞాన్ని పూర్తి చేసి బ్రహ్మకు హోమగుండంలో నుంచి చైత్రమాసంలో హస్త నక్షత్రం వేళ పెరుమాళ్గా దర్శనం ఇచ్చారు. పుణ్యకోటి విమానం క్రింద అన్నమాట. దాంతో బ్రహ్మ భక్తులందరికీ అలానే దర్శనం ఇవ్వని వేడుకోగా అలానే భక్తులను వర అనగా వరాలను, దా అనగా దయచేయువారు, ఇచ్చేవారుగా అనుగ్రహిస్తున్నారు. అందుకే దీనికి కృతజ్ఞతగా బ్రహ్మ సంవత్సరానికి ఒకసారి వరదరాజ పెరుమాళ్ని చైత్రమాసంలో పౌర్ణమి రోజున మధ్యరాత్రి పెరుమాళ్ని పూజించడానికి వస్తారని చెప్తారు. ఇప్పటికీ ఆ సమయంలో
నైవేద్యం సమర్పించి అరగంట పూజారులు బయట వేచి ఉంటారు. సంధ్యా సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై పడతాయి. మూలమూర్తి అత్తి చెట్టుతో తయారు చేయబడి ఆలయ పుష్కరిణిలో మునిగి ఉంటుంది. 40 ఏళ్లకు ఒకసారి 10 రోజులు పూజించి తిరిగి పుష్కరిణిలో ఉంచుతారు. బంగారు వెండి బల్లులు ఈ పక్కన ఆలయంలో ఉంటాయి. ఒకసారి గౌతమ మహర్షి శిష్యులు కమండలంలోని నీటిని ఒక బల్లి పడుతుంది. అది గమనించకుండా శిష్యులు మహర్షి ముందు పెడతారు. కోపించిన మహర్షి వారిని బల్లులుగా మారమని శపిస్తారు. ఇంద్రుడు అక్కడికి గజేంద్రుడిగా వచ్చి వరదరాజ పెరుమాళ్లను పూజించటానికి వచ్చినప్పుడు విముక్తి పొందుతారని చెప్తారు. ఎవరైతే ఈ బల్లులను తాకుతారో సకల బల్లి దోషాలతో పాటు అన్ని రోగాలను దోషాలను నుంచి విముక్తి పొందుతారు. తిరుమంగయ్యాళ్ వాళ్ళు శ్రీరంగ ప్రహరీ గోడలు నిర్మించడానికి ధనం ఇక్కడి నుండే సమకూర్చారని చెప్తారు. తిరుక్కచ్చి నంబి వరదరాజ పెరుమాళ్లు వేడి నుండి కాపాడడానికి విసనకర్రతో విసిరేవారట. ముందుగా వారు కాంచీపురంలో స్వామి సేవ తర్వాత శ్రీరంగంలో ఈ పేరు తెచ్చుకున్నారు. తిరుక్కచ్చి నంబి పెరుమాళ్ దగ్గర నుండి అనుమతితో రామానుజాచార్యుల వారికి శ్రీరంగానికి నిధులు కూడా సమకూర్చారు. గరుడ సేవ జగత్ ప్రసిద్ధం. 7 మైళ్ళు పొద్దున 7 మైళ్ళు మొత్తం 14 మైళ్ళు ప్రయాణం చేస్తారు పెరుమాళ్. ఈ గరుడ సేవను లక్షలాది ప్రజలు వీక్షిస్తారు. చాలా జాగ్రత్తగా పథకం ప్రకారం కట్టినట్టు కోవెల మాడవీధులుంటాయి. మనుషుల తలల మీదే పెరుమాళ్ కనిపిస్తారు. అర్చకులు పట్టుకున్న ఛత్రం ఎన్ని మైళ్ళు నడిచినా అలాగే కదలకుండా ఉంటుంది. రామానుజుల వారు కాలక్షేపానికి ఇక్కడికి దగ్గరలో వస్తుండేవారు. ఈయనకి ఈ క్షేత్రం చాలా దగ్గరగా ఉండేది. గజేంద్రదాసుగా పిలువబడే తిరుక్కచ్చి నంబి చేతిలో విసనకర్ర ఉంటుంది. మొదలు ఈయన శ్రీరంగానికి వెళ్ళి పెరుమాళ్ళకి సేవ చేయాలనుకుంటారు. చామర సేవ. నేను 2 నదుల మధ్య ఉన్నాను, నాకు చలిగా ఉంది, వద్దు అంటారు. దాంతో తిరుపతికి వెళ్ళగా పెరుమాళ్ళు 10 నెలలు చలిగా ఉంటుంది, వద్దు అంటారు. దాంతో హోమగుండం నుండి నిప్పుల మధ్య వచ్చిన పెరుమాళ్ చాలా వేడిగా ఉంటుందని ఇక్కడికి వచ్చి పెరుమాళ్లకు విసురుతూ ఉన్నట్టుగా కనిపిస్తారు. ఇక్కడ పెరుమాళ్ హోమగుండం నుండి రావడం వల్ల ఆయన ముఖమంతా వేడి బొబ్బలతో నిండి ఉన్నట్టుగా, ముఖం నిండా చెమటలు వేడి బొబ్బలతో కనిపిస్తారు స్వామి. ఈయనను త్యాగరాజస్వామిగా కొలుస్తారు. ఏమీ ఆశించకపోయినా అన్నీ సమకూరుతాయి. స్వామి అన్నీ తీసుకుని అన్నీ ఇచ్చేస్తారు. అందుకే స్వామిని సర్వం త్యాగం చేస్తారు కాబట్టి త్యాగరాజస్వామిగా పిలుస్తారు. స్వామివారిని చూసేందుకు ఎక్కి 24 మెట్లు గాయత్రి మంత్రాక్షరాలుగా కొలుస్తారు. కూరత్తాళ్వార్లకి కళ్ళు లేవు. రామానుజాచార్యుల వారు స్వామిని అడగమంటారు. కానీ ఈ నేత్రం కన్నా జ్ఞాన నేత్రానితో మోక్షం పొందాలి, కళ్ళు కావాలంటే ఇస్తారు, ఏమడిగినా ఇస్తారు పెరుమాళ్. కానీ బాహ్య ప్రపంచంలో పెరుమాళ్ళు తప్ప నేను ఎవరిని చూడనంటారు. పెరుమాళ్ళు తప్ప వరాలే వద్దంటారు. కూరత్తాళ్వార్లు అనుగ్రహించిన పెరుదేవి నాచియార్ సహిత వరదరాజ పెరుమాళ్ అత్యద్భుతమైన ఆలయం ఈ తిరుక్కచ్చి. మొత్తం దివ్యక్షేత్రాలు 7 చెన్నైలో, 15 కాంచీలో ఉన్నాయి. ఇవి విష్ణు కంచిలో 5, తిరుక్కచ్చి, అష్టభుయకరం, తిరుతంక, తిరువేలుక్కై, తిరువెక్క ఉన్నాయి. పెద్ద కాంచీలో 9, తిరుపాడగం, తిరునీలా తింగల్ తుండం, తిరు ఊరగం, తిరునీరగం, తిరుకారగం, తిరుకారవానం, తిరుకల్వనూర్, తిరుకవలవన్నం, పరమేశ్వర విన్నగరం ఉన్నాయి. వీటన్నిటిలోకి మొదటిది అత్యంత ప్రాధాన్యం కలిగినది అత్తివరదరాజస్వామిగా పిలువబడే ఈ అత్యద్భుతమైన పెరుమాళ్ ఆలయం తిరుక్కచ్చి స్వామి. లక్ష్మీ సరస్వతుల మధ్య ఎవరు గొప్ప అని జరిగిన వాదనలో ఇరువురు ఇంద్రుని దగ్గరకు వెళ్ళగా లక్ష్మీదేవియే గొప్ప అని ఇంద్రుడు చెప్పగా కోపించిన సరస్వతి ఇంద్రుని ఏనుగుగా మారమని శపిస్తారు. దాంతో విష్ణుమూర్తిని శరణు వేడగా శాప విమోచన కోసం విష్ణువు చెప్పిన హస్తగిరిగా మారారని చెప్తారు. కృతయుగంలో బ్రహ్మ, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషునిచే పూజించబడిన అత్యద్భుతమైన క్షేత్రం. అత్తి అంటే ఏనుగు, తిగిరి అంటే చక్రం, మలై అంటే కొండ. చక్రాన్ని పట్టుకున్న అందమైన స్వామి, ప్రపంచం నేలే స్వామి ఈ పెరుమాళ్. తిరుక్కచ్చి నంబి, రామానుజాచార్యుల వారు, కూరత్తాళ్వార్, వేదాంత దేశికర్ మొదలైన ఎంతో మంది అవతరించిన క్షేత్రం. సో ఇదండి అద్భుతమైన
స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.